వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1 నుంచి పడబోయే జీతాలపై ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. ఇక ఏపీ రాష్ట్రంలో వాలంటీర్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కీలక ప్రకటన చేశారు. మరి వివరాలు ఏంటనేది చూసేద్దాం. ఇక రూ. 30,000 జీతం అయితే పెంచుతామన్నట్లుగా చంద్రబాబు నాయుడు అయితే తాజాగా వాలంటీర్లకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దీని పట్ల ఎటువంటి స్పందన వస్తుందనేది వాలంటీర్లతో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు దగ్గరవుతున్న వేళ హామీలైతే ఉంటాయి గానీ, అది అమలు చేయడం మాత్రం అంత సులువైన పని కాదని కొంతమంది అయితే అభిప్రాయాలు పడుతున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన విషయం తెలిసిందే. మరి ఇందులో భాగంగానే డీఏ పెరిగి 50% అయితే చేరింది. ఇక అంతకుముందు 46%గా అయితే ఉండనుంది. ఇప్పుడైతే 4% కూడా పెరిగి 50% అయితే చేరిందనమాట. అయితే 7వ తేదీ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ డీఏ పెంపు అమలనేది చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక డీఏ పెంపుతో ఉద్యోగులకు చేతికి అందే జీతం మొత్తం గనక మనం గమనించినట్లయితే గనుక చాలా వరకు కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. బకాయిలతో కలిపి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ జీతాల పెంపు ఎప్పుడు ఉంటుందన్న దానిపై అయితే క్లారిటీ అనేది వచ్చేసింది. సాధారణంగా మార్చి 31వ తేదీన అయితే అందుకోవాల్సిన వేతనాలు ఇప్పుడు 30 తేదీనే అకౌంట్‌లో అయితే పడనుందనమాట. ఎందుకంటే 31న ఆదివారం కావడంతో వీలైనంత వరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే మార్చి 30నే అకౌంట్‌లో పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా నెట్టింట అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఏదేమైనా సరే ఉద్యోగులకు పెరిగిన జీతం అయితే ఎంత అనేది గమనించినట్లయితే డీఏ పెంపు ఉద్యోగుల కనీసం మూల వేతనంపై అయితే వర్తిస్తుంది. ఉదాహరణకు ఉద్యోగి మూల వేతనం అనేది రూ. 45,700 ఉందనుకుంది. అప్పుడు 46% డీఏ లెక్కన రూ. 21,022గా అయితే ఉండేది. మరో 4% పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు రూ. 1,800కైతే అది పెరిగి రూ. 22,850కైతే చేరింది. ఇదే విధంగా డీఆర్, హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీకి కూడా ఇది వర్తిస్తుంది. మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.